నేను చేసావంటే అర్థం సో హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి HDR CC ఎడిటింగ్ ఎలా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ సింబల్ వచ్చి మనకి ఇష్టమైన రేషియో సెలెక్ట్ చేసుకోండి. క్రియేటివ్ ప్రాజెక్ట్ వస్తుంది. ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా. దీనికి మనం ఇప్పుడు కలర్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ టైల్స్ యాడ్ చేద్దాం, తర్వాత కలర్ ఎఫెక్ట్. ఈ సెకండ్ కలర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్. సో ఇది ఇప్పుడు ఫస్ట్ వన్ ఉంది కదా, దాన్ని కొద్దిగా ప్లస్ చేసుకోండి. ప్లస్ 10710 యాడ్ చేసుకోండి. ఓకే, అవసరమైతే దీనికి బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. కలర్ ఎఫెక్ట్ కలర్ యాడ్ చేసుకోండి, కొద్దిగా పెంచుకోండి. ప్లస్ 30 or 20 మనకి ఇష్టం ఉన్నది పెంచుకోవచ్చు. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ CC. ఇప్పుడు ఒక బార్డర్ అయితే యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకోండి. దీని కలర్ వచ్చేసి లైట్ వెయిట్ గ్రీన్ పెట్టుకోండి. తర్వాత దీనికి ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఫస్ట్ కాపీ బ్యాక్గ్రౌండ్, సెకండ్ ఓవర్లీ, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ ఓవర్లీ యాడ్ చేసామా. కలర్ 1 కాడ వైట్ పెట్టుకోండి, కలర్ 2 కాడ బ్లాక్ పెట్టుకోండి. తర్వాత లాస్ట్కి రండి, ఇక్కడ నార్మల్ ఉండి మల్టిప్లై పెట్టుకోండి. తర్వాత అప్లై అనే దానిపైన 39 or 36 పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గామా యాడ్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ వన్ది 41 47 పెట్టుకోండి. నేనైతే 47. ఓకే గైస్, బ్యాక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకోండి. కలర్ బ్లాక్ పెట్టుకోండి. ఎఫెక్ట్కి పోయి ఫ్లిక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్. ఫస్ట్ వన్ మొత్తం ఫుల్ పెంచుకోండి. సెకండ్ వన్ కూడా ఫుల్ పెంచుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేసి బ్లెండింగ్లోకి పోయి కొద్దిగా అడ్జస్ట్మెంటు 22 or 23 పెట్టుకోండి. సో బ్యాక్ రండి. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకోండి. కలర్లోకి పోయి కలర్ గ్రే బ్లూ. తర్వాత ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి, కాపీ బ్యాక్గ్రౌండ్. తర్వాత షార్ప్నెస్ యాడ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి 8 పెట్టుకోండి. మళ్ళా దీన్నే సైడ్కి ఉంది, దాన్ని ఒత్తి 3 dots చేసి డూప్లికేట్ లేయర్ చేసుకోండి. కిందికి వచ్చి దీన్ని ఇప్పుడు 50 పెంచుకోండి. సెకండ్ వన్ది. ఇప్పుడు అడ్జస్ట్మెంట్లకు పోయి 42 పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ లేయర్ యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకోండి. కలర్ ఎఫెక్ట్లకు పోయి బ్లాక్ పెట్టుకోండి. ఎఫెక్ట్స్లోకి పోయి
వెబ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. స్టాండర్డ్ సెట్టింగ్. సో ఇప్పుడు యాంగిల్ అనే దానిపైన క్లిక్ చేసుకోండి. థర్డ్ వన్ ఇది 90 పెట్టుకోండి. సో 90. ఫెదర్ అయిన పైన యాడ్ చేసుకొని 44 పెట్టుకోండి. (44.0). ఓకే, బ్యాక్ రండి. బ్లెండింగ్ ఓపెన్ చేసి థర్డ్ వన్ క్లిక్ చేసుకోండి. ఇది స్టాప్ లైట్ పెట్టుకోండి. అడ్జస్ట్మెంటు 80 పెట్టుకోండి. 80 అయినా పర్లేదు, 86 అయినా పర్లేదు. సో నేనైతే 80 పెట్టుకున్నా. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ ఒక లేయర్ యాడ్ చేద్దాం. ఫుల్ స్క్రీన్. కలరు ఆరెంజ్ పెట్టుకోండి. మనం యాడ్ చేసుకున్నది. తర్వాత బ్లెండింగ్లోకి పోయి మళ్ళీ సేమ్ ఓవర్లీ పెట్టుకోండి. కాకపోతే కొద్దిగా తగ్గించుకోండి. 90 పెట్టుకుందాం. ఓకే, బ్యాక్ రండి. ఎఫెక్ట్లోకి కొండి. కాపీ బ్యాక్గ్రౌండ్. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందు యాడ్ చేసిన లైటింగ్ ఓవర్లీ. ఆరెంజ్ ఉంది కదా, వైట్ పెట్టుకోండి. లైట్ వైట్. తర్వాత కొద్దిగా బ్లాక్ పెట్టుకోండి. ఓకే, నార్మల్ అంతే. తర్వాత కలర్ యాడ్ చేసుకోండి. సో కలర్లోకి పోండి. స్టాండర్డ్ సెట్టింగ్ ఫుల్ చేసుకోండి కలరు. తర్వాత ఎక్స్పోజ్ గామా యాడ్ చేసుకోండి. ఇది +7 చేసుకోండి. ఓకే, బ్యాక్ రండి. షార్ప్నెస్ యాడ్ చేసుకోండి. +30 పెట్టుకోండి. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. ఇవన్నీ నేను రివర్స్ చేసిన, మీరు కొద్దిగా మంచిగా చేసుకోరు. నేను ఇప్పుడు ఫస్ట్ నెంబర్ పైకి వెళ్ళి, ఫస్ట్ నెంబర్ ఉంది కదా అది పైకి తీసుకుపోదాం. సెకండ్ నెంబరు కిందికి, సెకండ్ కిందికి రావాలి, ఫోర్త్ కిందికి రావాలి. ఓకే, ఇప్పుడైతే ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. దీన్ని కొద్దిగా ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఫిఫ్త్ వన్ని ఫుల్ పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎఫెక్ట్ అయితే అయిపోయింది. ఇలా వచ్చేసింది. అవసరమైతే దీన్ని కొద్దిగా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా బ్రైట్నెస్ కొద్దిగా పెంచుకుంటే అయిపోతుంది. ఓకే, ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే గైస్, బాయ్.